హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరి ముఖ్యంగా బీజేపీ లీడర్షిప్లో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అండ్ సెంటర్ ఏదైతే ఉందో వికసిత్ భారత్ అనే ఒక ఆబ్జెక్టివ్ని పెట్టుకొని టైమ్ అండ్ అగైన్ వికసిత్ భారత్ అంటున్నారు. కానీ వికసిత్ భారత్ బై 2047 అచీవ్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వివిధ బాడీస్ ఎలా ఫంక్షన్ చేయాలి, ఎలాంటి ప్రయారిటీస్ ముందు పెట్టుకొని ముందుకెళ్తే వికసిత్ భారత్ అచీవ్ చేసేదానికి సాధ్యం ఉందనేసి ఒక ఆర్టికల్ ఉంది. దాన్ని మనం కొంచెం బ్రీఫ్గా అనలైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ వికసిత్ భారత్ బై 2047 అచీవ్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ అన్నీ ఒక ఫోకస్డ్ అప్రోచ్తో పాలసీస్ తీసుకొస్తే మాత్రమే సాధ్యమయ్యేదానికి ఆస్కారం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చే పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆ పాలసీస్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క పాలసీస్ రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అంటే సింక్ అయ్యి కోఆర్డినేటెడ్ మేనర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్స్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ కోఆర్డినేటెడ్గా వెళ్తే మాత్రమే సాధ్యమయ్యేదానికి ఆస్కారం ఉంది. తర్వాత సెక్టర్ స్పెసిఫిక్ గ్రోత్ టార్గెట్స్ పెట్టుకొని మరీ ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టర్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, తర్వాత సర్వీసెస్ సెక్టర్, ఇవన్నీ ఒక సెక్టర్ స్పెసిఫిక్ టార్గెట్స్ పెట్టుకొని అవి కూడా యాన్యువల్ టార్గెట్స్ పెట్టుకోవాలా. తర్వాత అంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు 5 years టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టార్గెట్స్ పెట్టుకుంటూ యాన్యువల్ టార్గెట్, తర్వాత ఇయర్లీ టార్గెట్ యాజ్ వెల్ యాజ్ 5 years టార్గెట్ పెట్టుకుంటూ ముందుకెళ్ళగలిగితే మాత్రం రాబోయే 20 yearsలో వికసిత్ భారత్ దిశగా అడుగులేసేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఈ సెక్టార్ స్పెసిఫిక్ టార్గెట్స్ లేకుండా, తర్వాత కోఆర్డినేటెడ్ పాలసీ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ లేకుండా వికసిత్ భారత్ సాధించేదానికి ఆస్కారం లేదు. కానీ ఇప్పటికైతే వికసిత్ భారత్ డైరెక్షన్ దిశగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్కి స్టేట్ గవర్నమెంట్ పాలసీస్కి అయితే ఒక లింక్ అయితే ఇప్పటికైతే కనెక్ట్ అవ్వలేదు. తర్వాత వికసిత్ భారత్ బై 2047 సాధించాలంటే ఎకనామిక్ గ్రోత్ రేట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. అది కూడా 8 to 10% యావరేజ్ గ్రోత్ రేట్ ఇక నుంచి ఎవ్రీ ఇయర్ 8 నుంచి 10% ఆఫ్ ద ఎకనామిక్ గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్ ఉంటే మాత్రమే బై 2047 ఎకనామిక్ వికసిత్ భారత్ సాధించేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ దీనికి ఖచ్చితంగా ఈ గ్రోత్ రేట్ కానీ డిజైర్డ్ గ్రోత్ రేట్ 8 to 10% సాధించాలి అంటే మాత్రం కోఆర్డినేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పటికీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 నుంచి ఇప్పటి టిల్ డేట్ వరకు ఎకనామిక్ గ్రోత్ రేట్ అనే యావరేజ్ 5.4% మాత్రమే ఉంది. కానీ ఇక నుంచి వికసిత్ భారత్ బై 2047 గోల్ని రీచ్ అవ్వాలంటే 8 to 10% ఉండాలి. ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ ఎఫర్ట్స్ మొత్తం డబుల్ చేయాలి. అది కూడా రైట్ మేనర్లో డబుల్ చేయగలిగితే మాత్రమే వికసిత్ భారత్ సాధించేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ వికసిత్ భారత్ సాధించాలంటే మాత్రం ఒక గ్రోత్ అండ్ పాలసీస్ అనేది చాలా ఫోకస్డ్గా ఉండాలి. అది అగ్రికల్చర్ అవ్వనివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వనివ్వండి, లేకపోతే సప్లై చైన్ రిలేటెడ్ పాలసీస్ ఏవైనా అవ్వనివ్వండి, ఏ సెక్టర్ అయినా అవ్వనివ్వండి, చాలా ఫోకస్డ్గా చాలా కోఆర్డినేటెడ్ మేనర్లో ఉంటే మాత్రమే ఈ గోల్ సాధించడానికైతే ఆస్కారం ఉంది. తర్వాత మరీ ముఖ్యంగా మ్యాక్రో ఎకనామిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, అది ఇన్ఫ్లేషన్ అవ్వనివ్వండి, లేకపోతే డొమెస్టిక్ హౌసింగ్ సెక్టర్ అవ్వనివ్వండి, బ్యాంకింగ్ అవ్వనివ్వండి, లేకపోతే వీటన్నిటిని ఎక్స్టర్నల్ సెక్టర్ అవ్వనివ్వండి, వీటన్నిటిని క్లియర్గా కేటగారికల్గా మ్యాక్రో ఎకనామిక్ క్రెడెన్షియల్స్ స్ట్రెంథెన్ చేయకుండా ఈ డిజైర్డ్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో 8 to 10% సాధించేదానికైతే ఆస్కారం లేదు. మనం చూసుకుంటే 2008లో గ్లోబల్ ఎకనామిక్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఇండియన్ ఎకానమీ ఆ రెసిషన్లో పడకుండా ఉండేదానికి వన్ ఆఫ్ ద రీజన్ మ్యాక్రో ఎకనామిక్ క్రెడెన్షియల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల మాత్రమే ఎకనామిక్ క్రైసిస్ 2008లో ఇండియా పడకుండా బయటపడింది. అలాంటి మ్యాక్రో ఎకానమిక్ క్రెడెన్షియల్స్ అన్నింటినీ స్ట్రెంథెన్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంకోటి, వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం మనం చూసుకున్నట్లయితే డెవలప్డ్ ఎకానమీస్ ఇన్కమ్ ఇప్పటికి ఈ రోజుకి మనం చూసుకున్నట్లయితే $14,006 ఉంది. అండ్ 2024కి ఇండియన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ ఈ రోజుకి చూసుకున్నట్లయితే $14,006 ఉంది. అండ్ 2047కి వచ్చేసరికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ దగ్గరగా $17,000 పైచిలుకు డాలర్లు అయ్యేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఇండియన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం చూసుకున్నట్టే డాలర్ బేసిస్ చూసుకుంటే 2015లో మనకు 12,000 ఉండింది. ఇప్పుడు $1,200 ఉంది. ఇప్పుడు 2047కి ఖచ్చితంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్లోబల్లీ చూసుకుంటే అది 17,635 దానికి ఆస్కారం ఉంది. అండ్ ఇండియన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2023 చూసుకుంటే 2,540 మాత్రమే ఉంది. ఈ 2,540 నుంచి
పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2047కి ఇండియన్స్ది $17,635 అవ్వాలంటే మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలా, మరీ ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలా, ఇన్ఫ్లేషన్ కంట్రోల్డ్ మేనర్లో తీసుకెళ్లేదానికి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలా, తర్వాత ఇప్పుడు ఇందాక నేను చెప్పిన దాంట్లో 2015కి గ్లోబల్ డెవలప్డ్ కంట్రీస్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 12,000 ఉండింది. ఇప్పుడు చూసుకుంటే 14,000 పైచిలకు ఉంది. 2047కి వెళ్ళేసరికి $17,000 అయ్యేదానికి ఆస్కారం ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ బై 2023కి $2,540 ఉంది. $2,540 నుంచి $17,000 అవ్వాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలనేది మాత్రం చాలా క్లియర్గా ఆలోచించాలి. అండ్ ఈ గ్రోత్ రేట్కి రీచ్ అవ్వాలంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,000 పైచిలకు $2,500 నుంచి $17,000కి వెళ్ళాలంటే 8 to 10% గ్రోత్ రేట్ మ్యాండేటరీగా 10 years కంటిన్యూస్గా ఇక నుంచి 2047 వరకు యావరేజ్ని 8 to 10% గ్రోత్ రేట్ ఉంటే మాత్రమే సాధ్యమయ్యేదానికి ఆస్కారం ఉంది. అండ్ మనం చూసుకున్నట్లయితే నేను ఇందాక చెప్పినట్టు లాస్ట్ 5 yearsలో ఎకనామిక్ గ్రోత్ రేట్ ఇండియాకి వచ్చేసరికి 5.4% ఉంది. దాన్ని రివైవ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని మరీ ముఖ్యంగా సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని స్ట్రెంగ్తెన్ చేయకుండా ఈ డిజైర్డ్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో వికసిత్ భారత్కి కావాల్సిన గ్రోత్ రేట్ సాధించేదానికి ఆస్కారం అస్సలు లేదు. ఇంకోటి ఇండియా ఈ డిజైర్డ్ గ్రోత్ రేట్ 8 to 10% అండ్ వికసిత్ భారత్ అవ్వాలి. అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పుడున్న 2,500 నుంచి $17,000 అవ్వాలంటే మాత్రం పర్ ఇయర్ ఖచ్చితంగా డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్లెస్ట్ కెపాసిటీలో ట్యాప్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అండ్ ఎంప్లాయ్మెంట్ ఎలాగైతే ఇండియాలో ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నట్టు స్కిల్ యూనివర్సిటీస్, తర్వాత MSME యూనివర్సిటీస్ అని ఒక స్పెషలైజ్డ్ యూనివర్సిటీస్ తీసుకొచ్చి ఒక సెక్టర్ స్పెసిఫిక్గా MSMEకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి కావాల్సినటువంటి MSME యూనివర్సిటీస్ యాజ్ వెల్ యాజ్ స్కిల్ అప్గ్రేడ్ చేసుకునేదానికి స్కిల్ యూనివర్సిటీస్ తీసుకొచ్చి ఈ అగ్రికల్చర్ సెక్టర్కి రిలేటెడ్గా అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నట్టు, తర్వాత హెల్త్ రిలేటెడ్ వాటికి హెల్త్ యూనివర్సిటీస్ ఉన్నట్టు స్కిల్ యూనివర్సిటీస్ MSMEs యూనివర్సిటీస్ తీసుకొచ్చి ఒక ఫోకస్డ్ మేనర్లో, ఒక కోఆర్డినేటెడ్ మేనర్లో విత్ స్టేట్ గవర్నమెంట్స్ వెళ్తే మాత్రం సాధ్యమయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇలాంటి ఎఫర్ట్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ లేకుండా వికసిత్ భారత్ అనేది జస్ట్ ఒక పొలిటికల్ స్లోగనీరింగ్గా మిగిలిపోయేదానికైతే ఆస్కారం ఉంది. అండ్ ఇంకోటి, ఫర్ ఎనీ కంట్రీస్ ఎకానమీ టు సస్టైన్ అండ్ టు సర్వైవ్ ఇన్ ఏ బెటర్ వే డెఫినెట్గా ఫైనాన్షియల్ సెక్టార్ ఒక ఆక్సిజన్ లాంటిది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ సెక్టార్ని స్ట్రెంగ్తెన్ చేసేదానికి మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్, స్టాక్ మార్కెట్ అవనివ్వండి, నాన్ బ్యాంకింగ్ సెక్టార్ అవనివ్వండి, మైక్రో ఫైనాన్స్ అవనివ్వండి, వీటన్నిటిని చాలా బెటర్ పాలసీస్తో చాలా రోబోస్ట్ ఫైనాన్షియల్ మార్కెట్ని ఇండియా డిజైన్ చేసుకోగలిగితే మాత్రమే వికసిత్ భారత్ డిజైర్డ్ గోల్ రీచ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అండ్ మ్యాక్రో ఎకనామిక్ క్రెడెన్షియల్స్ని ఇందాక చెప్పినట్టు మ్యాక్రో ఎకనామిక్ క్రెడెన్షియల్స్ని స్ట్రెంగ్తెన్ చేయకుండా గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ 2007లో 8లో వచ్చినప్పుడు ఇండియా ఎలా ఆ ట్రాప్లో పడకుండా ఉందో, అది ఫిజికల్ పాలసీ అవనివ్వండి, మానిటరీ పాలసీ అవనివ్వండి, అగ్రికల్చర్ పాలసీ అవనివ్వండి, ఇండస్ట్రియల్ పాలసీ, ఇవన్నీ కోఆర్డినేటెడ్ మేనర్లో ఉంటే మాత్రమే వికసిత్ భారత్ డిజైర్డ్ గోల్ సాధించేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఇక్కడ మరీ ముఖ్యంగా మానిటరీ పాలసీ ఆఫ్ ద RBI, తర్వాత ఫిజికల్ పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ రెండు ఎంతో కోఆర్డినేటెడ్గా ఈ రెండు ట్యాండెంలో వెళ్తే మాత్రమే గ్రోత్ సస్టైన్డ్ మేనర్లో అండ్ డిజైర్డ్ గ్రోత్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. మానిటరీ పాలసీకి యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ పాలసీకి ఎక్కడ లింక్ మిస్ అయినా ఖచ్చితంగా గ్రోత్ డీరైల్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్కి రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్కి మ్యాచ్ మిస్ అయినా వికసిత్ భారత్ డిజైర్డ్ గోల్ రీచ్ అయ్యేదానికి ఆస్కారం లేదు. ఇక్కడ వికసిత్ భారత్ని అచీవ్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరీ ముఖ్యంగా ఫోకస్డ్ సెక్టార్స్ని ఖచ్చితంగా చూస్ చేయాలి. అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మ్యాండేటరీగా ఉంటుంది, అగ్రికల్చర్ సెక్టర్ మ్యాండేటరీగా ఉంటుంది, అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. కాబట్టి ఈ రోల్స్కి ఈ సెక్టర్కి సంబంధించి డిజైర్డ్ పాలసీస్ని తీసుకొచ్చి కోఆర్డినేషన్తో ఫోకస్డ్గా పనిచేయగలిగితే మాత్రమే స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫోకస్డ్గా కోఆర్డినేషన్తో పనిచేస్తే మాత్రమే వికసిత్ భారత్ సాధించడానికి ఆస్కారం ఉంది. ఇలాంటి కోఆర్డినేషన్ ఫోకస్ లేకుండా వికసిత్ భారత్ గోల్ సాధించేదానికి ఆస్కారం లేదు. అండ్ సెకండ్ థింగ్, ఏవైనా పాలసీస్ అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ సెక్టర్ ఆర్ ఫైనాన్షియల్ సెక్టర్ పాలసీస్ ఏవైనా యాన్యువల్ పాలసీస్, 5 year పాలసీస్, తర్వాత మిడ్ టర్మ్ పాలసీస్ కుదిరితే ఇప్పుడు నీతి ఆయోగ్ 2.5 years పాలసీ, 5 years పాలసీ, తర్వాత 15 years పాలసీస్తో నీతి ఆయోగ్ వస్తుంది. ఆ పాలసీస్ అన్నింటినీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వాటి ప్రోగ్రెస్ ఎలా ఉందనేసి ఒక క్రాస్ చెక్ చేయకుండా పాలసీ మేకర్స్ యాజ్ వెల్ యాజ్
ప్లానర్స్ అందరూ కలిసి కూర్చొని కోఆర్డినేటెడ్ మేనర్లో పనిచేయకుండా, స్టేట్స్ అండ్ సెంటర్ కలిసి కలెక్టివ్గా పనిచేయకుండా మాత్రం వికసిత్ భారత్ సాధించేదానికి ఆస్కారం లేదు. అండ్ ఇప్పుడున్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా ఏదైతే $2,500 ఉందో 2023 నాటికి, అది $17,000 అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ ఈగోస్ పక్కన పెట్టి ఒక కంట్రీ యొక్క ఇంట్రెస్ట్తో పనిచేస్తే మాత్రమే సాధ్యమయ్యేదానికి ఆస్కారం ఉంది. చూడాలి ఇప్పుడున్న ఇండియన్ పొలిటికల్ డైనమిక్స్లో కంప్లీట్గా పార్టీలు ఎవరికాళ్ళు అప్పర్ హ్యాండ్ సాధించాలనే దాంట్లో వెళ్తున్న క్రమంలో ఈ వికసిత్ భారత్ అవుతుందా, లేకపోతే నరేంద్ర మోదీకి పొలిటికల్గా మైలేజ్ వచ్చేదానికి హెల్ప్ అవుతుందా అనేది మాత్రమే చూడాలి. థ్యాంక్ యూ.